సర్వరూపమయీం దేవీం సర్వం శక్తిమయం జగత్ అతోహం విశ్వరూపాం త్వాం నమామి శ్రీలలితాంబికాం నమామి శ్రీలలితాంబికాం. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక సహస్రనామాలు పరమ పావనమైనటువంటివి. మణిద్వీపం నుంచి ఈ భూమండలానికి విచ్చేసినటువంటి పావన మంత్రరాజాలు. స్మరణ మాత్రం చేతనే ముక్తిప్రదములైనటువంటివి శ్రీ లలితా సహస్రనామాలు. ఈ నామాలు వింటేనే చాలు సకల దుఃఖాలు శమించిపోతాయి, సర్వ సౌభాగ్యాలు చేకూరి మానవ జీవితం సౌభాగ్య సంభరితమవుతుంది. శర్మదాయిని అన్నటువంటి మంత్రరాజము శ్రీ లలిత రహస్యనామ సహస్రాలలో 5 అక్షరముల మంత్రరాజము, పంచాక్షరీ మంత్రరాజము అని చెప్పుకోవచ్చు. అక్షర బ్రహ్మమై కదా జగజ్జనని లలితా భవానీదేవి. శర్మ అనగా సుఖము అని అర్థం, దాయిని అనగా ప్రసాదించునది అని అర్థం. శర్మదాయిని సుఖమును ప్రసాదించునటువంటి తల్లి, తనను సేవించేటువంటి వారికి సుఖమును ప్రసాదించేటువంటి తల్లి అని ఇక్కడ అర్థం. తనను సేవించకపోతే తల్లి సుఖాలను ప్రసాదించదా అంటే, తనను సేవించినా సేవించకపోయినా జీవకోట్లందరూ తల్లి సంతానం కనుక అందరి యొక్క సుఖ సౌభాగ్యాలను ఆలనా పాలన చేసేటువంటి తల్లి జగజ్జనని. త్యాగరాజస్వామి వారి కీర్తనలో ఒక చక్కని కీర్తన ఉంది, శాంతము లేక సౌఖ్యము లేదు అని. సుఖం ఎలా వస్తుంది అంటే శాంతం వల్ల వస్తుంది అని ఈ కమనీయమైన కీర్తన చాలా మధుర భావనతో ఉంటుంది. మనకు ఒక చక్కని మార్గ నిర్దేశనం చేస్తుంది. మానవునికి సుఖం శాంతి వల్ల వస్తుంది, శాంతం వల్ల వస్తుంది. ఈ శాంతం మనకి ఎలా వస్తుంది? జగన్మాత ప్రసాదిస్తే వస్తుంది. ఈ మంత్రంలో అమ్మ ప్రసాదించే సుఖం శాంతం అనేటువంటి సుఖం. పెనుసిల క్షేత్రంలో గరుడాద్రి పర్వతాలు చాలా ఎత్తైన పర్వతాలు. నవంబరు, డిసెంబర్ మాసాల్లో, జనవరి ఆ మాసాల్లో మనం కొండల పైకి వెళ్ళి కూర్చున్నప్పుడు మబ్బులను చేతితో అలా అందుకోవచ్చు. మబ్బులు మన మీద వెళ్ళిపోతూ ఉంటాయి అమిత వేగంగా. చాలా శోభాయమానమైనటువంటి దృశ్యం అది. పెనుగాలి వీచగానే ఆ మబ్బులన్నీ చల్లా చెదురైపోతూ ఉంటాయి. ఆ పెనుగాలి అహంకారం లాంటిది. అందమైనటువంటి మబ్బులు, చాలా సుందరంగా ఉన్న ఆ మబ్బులన్నీ మనలో ఉన్న దయ, దాక్షిణ్యాది, కరుణ, శాంతం, ప్రేమ ఇలాంటి అమృత గుణాలన్నీ కూడా చల్లా చెదురైపోతాయి మబ్బుల వలె. అలాగా అహంకారం అన్నటువంటిది మన దగ్గర ఉన్నప్పుడు మనం శాంతం అనేటువంటి ఆ సుఖాన్ని మనం పొందలేం. అందువల్ల ఇక్కడ అమ్మ శర్మదాయిని, సుఖమును ప్రసాదించినటువంటిది. మనకి ఏది అవసరం లేదో మన జీవితంలో దాన్ని తొలగిస్తుంది. మనకు ఏదైతే అవసరమై ఉన్నదో దానిని ప్రసాదిస్తుంది. ఇదంతా ఒక్క మాట కూడా చెప్పకుండా మౌనంతో చేస్తూ ఉంటుంది తల్లి. ఇవన్నీ మాటలతో చెప్పవలసినటువంటి అవసరం లేదు. అమ్మ కరుణాకటాక్ష వీక్షణం, దాక్షిణ్యపూరితమైనటువంటి ఆ చల్లని చిరునవ్వు, ఆ కంటి చూపు మాత్రమే చాలు. అది కోటి 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 సంపదలను అమృత వర్షంలాగా జీవుల మీద వర్షించేటువంటిది. అందుకని అమ్మ ప్రసాదించే సుఖం అంటే మనం ఏమో కొన్ని ప్రాపంచికమైన సుఖాలనేటువంటి అర్థం ఇక్కడ రానే రాదు. ఏ అహంకారం అనేటువంటి పెనుగాలి వీస్తే సుందరమైన మబ్బులన్నీ చల్లా చెదురైపోతాయో అదేవిధంగా దయ, దాక్షిణ్యం, కారుణ్యం, అమృత స్వరూపములైనటువంటి దివ్య దైవీ సంపదలు ప్రతి మానవుడి యందు ఉన్నాయి. ఎందుకంటే మానవుడు కాదు, అతడు దైవస్వరూపుడు, ఆత్మస్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు. పరబ్రహ్మస్వరూపమే ఈ సకల చరాచర సృష్టిలో సర్వరూపములందు ఉన్నది.
ఆ స్థితిని అందుకోవాలి అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలను దాటి సమాధి స్థితిలో తత్వజ్ఞానులైనటువంటి వారు మాత్రమే తమ యొక్క అంతర వికాసంతో, ఆత్మశక్తితో అహంకారాన్ని నిగ్రహించగలరు, ఎదుర్కోగలరు. సాధారణమైనటువంటి మానవులు అహంకారానికి లొంగిపోయి దయాదాక్షిణ్యాలన్నిటినీ కోల్పోయి వారు సర్వస్వాన్ని జీవితంలో కోల్పోయి సుఖము అన్నటువంటిది ఎరగకుండా జీవితం గడపాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ అమ్మ శర్మదాయిని, సుఖములను ప్రసాదించునటువంటిది. దాక్షిణ్యం, కారుణ్యం, అహంకార రహితమైనటువంటి హృదయం, ప్రేమ కలిగిన హృదయం, కరుణతో పొంగి పొరలే హృదయం, ఇటువంటి దివ్య దైవీ సంపదలను ప్రసాదిస్తుంది. ఈ దైవీ సంపదలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే సుఖం ఉంటుంది, అక్కడే శాంతం ఉంటుంది. శాంతము లేక సౌఖ్యము లేదు అన్నటువంటిది పరమసత్యమైనటువంటి వాక్యం. శర్మదాయిని, సుఖములను ప్రసాదించినటువంటి జగజ్జనని తనను సేవించే వారికి ప్రసాదించే సుఖము శాశ్వతమైనటువంటి సుఖం. ప్రపంచంలో సుఖంగా శాంతిగా బ్రతకడానికి కావలసినటువంటి వనరులను కూడా తల్లి అనుగ్రహిస్తుంది. కానీ ఇక్కడ అమ్మ ప్రసాదించే సుఖం శాశ్వతమైన సుఖం, శాశ్వతమైనటువంటి పెన్నిది. అహంకారం నుంచి జనని తన సంతానాన్ని, తనను సేవించే వారిని రక్షిస్తుంది. అహంకారం మన జీవితంలో ఉంటే ఏమవుతుంది, దానివల్ల ఏంటి నష్టం అనే ఒక ప్రశ్న మనకు కలగవచ్చు. అహంకారం వీరులను, శూరులను, ధీరులను, పరమ మృదుల స్వభావులను కూడా కఠినమైనటువంటి కసాయివారుగా చేస్తుంది. అటువంటి శక్తి అహంకారానికి ఉన్నది. చిన్నతనంలో ఒక్కటిగా కలిసి ఉన్నటువంటి అన్నదమ్ములను దూరం చేస్తుంది, అక్క చెల్లెలను దూరం చేస్తుంది. ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి వారిని కూడా బద్ధ శత్రువులను చేస్తుంది అహంకారం. అహంకారం ప్రభావం మాటలతో వర్ణించలేనటువంటిది. పెనుసిల క్షేత్రంలో వర్షాకాలం ప్రారంభం కాగానే మొదట నది ప్రవహిస్తుంది. కొండల మీద నుంచి మిక్కిలి వేగంగా జలపాతంలాగా వస్తున్నటువంటి ఆ నది ఆ కొండల మీద ఉన్నటువంటి ఎండుటాకులు, నల్లని మట్టి, ఎండు పుల్లలు వీటన్నిటినీ ప్రోగు చేసుకుని నల్లని జలప్రవాహం మిక్కిలి వేగంగా వస్తుంటుంది. పైకి లేచి అలలతో త్రుళ్ళిపడుతూ చాలా వేగంగా వచ్చేటువంటి ఆ నది చాలా మురికిగా ఉంటుంది, నల్లని నీటితో ఉంటుంది. ఆ నీటిని మనం స్పర్శించలేం. అది తాగేందుకు కానీ, స్నానం చేసేందుకు కానీ ఎంత మాత్రం ఉపయోగపడదు. అహంకారం అలాంటిది. దుర్గుణాలన్నిటినీ కలుపుకొని మిక్కిలి వేగంతో తుళ్ళిపడుతూ నదీ ప్రవాహంలాగా వస్తూ ఉంటుంది. అందుచేతనే అహంకార స్పర్శ లేనటువంటి పవిత్ర జీవితాన్ని తల్లి ప్రసాదిస్తుంది. కనుక అలాంటి జీవితం సుఖమయమైనటువంటి జీవితం. అలాంటి జీవితాన్ని అనుగ్రహించేటువంటి జనని లలితా భవానీదేవి శర్మదాయిని. శాంతము లేక సౌఖ్యము లేదు. తల్లి ప్రసాదించే ఐశ్వర్యము అహంకార రహితమైన శాంత హృదయము. శాంత హృదయం మనం పొందినప్పుడు సౌఖ్యం మనకు లభిస్తుంది. అందుకని అమ్మ ప్రసాదించే సౌఖ్యము అజరామరమైన సౌఖ్యము, ఆత్మ సౌఖ్యము. ధీరులు, తత్వజ్ఞానులు, మహామహిమోపేతులైనటువంటి పరమహంసలు అహంకారాన్ని నిర్జించగలరు. అహంకారాన్ని సమూలనంగా తమ సాధనతో త్రుంచివేయగలరు. సామాన్య మానవులు అహంకారాన్ని త్రుంచివేసేందుకు సమర్థులు కాదు. అందుకనే అమ్మ పూజ వలన, అమ్మ ధ్యానం వలన, అమ్మ యొక్క నామస్మరణం చేసినందువలన అహంకారాన్ని జనని శమింపచేస్తుంది. అహంకారం వల్ల దుఃఖమే కలుగుతుంది కానీ సుఖం ఎన్నటికీ కలగదు. అహంకారం ఎలాంటిదంటే ఒక విషలతను మనం ఇంటిలో పెంచుకుంటాం. మన ఇంటిలో ఉన్నటువంటి చిన్న పిల్లలు పాకుతూ వెళ్ళి తెలియకుండా అది విషలత అని తెలియకుండా ఆ లత యొక్క ఆకులను తిన్నప్పుడు వాళ్ళకు మరణం ఎలాగ తప్పదో అహంకారం పెంచుకున్నటువంటి వారికి జీవితంలో సర్వస్వాన్ని పోగొట్టుకుంటారు అని తెలియజేస్తుంది. ఇంకా దీనికి దృష్టాంతంగా
పామును పాలు పోసి పెంచినప్పుడు ఆ విషసర్పం ఎలాగ కాటు వేస్తుందో, ఎవరమైతే అహంకారాన్ని పెంచుకుంటామో విషసర్ప స్వరూపమైనటువంటి అహంకారం మనకు అపకారం కలుగజేసి మనల్ని మృత్యువాత పడేటట్లుగా చేస్తుంది. అంటే జీవితంలో అహంకారం వల్ల మనం సర్వస్వాన్ని పోగొట్టుకొని దుఃఖాల పాలవుతాము. సుఖము, శాంతము అన్నటువంటిది మనకు ఎన్నటికీ కనపడినటువంటిది అంటూ ఈ మంత్రరాజ్యం తెలియజేస్తూ ఉన్నది. ఎక్కడ అహంకారం కొలువై ఉంటుంది? దుశ్చింత కలిగినటువంటి వారి దగ్గర అహంకారం కొలువై ఉంటుంది. మనం దుర్మోహాలతో ఉన్నప్పుడు ఈ అహంకారం అక్కడ రాజ్యం చేస్తూ ఉంటుంది. వంచకుల పంచన అహంకారం వృద్ధి చెందుతూ ఉంటుంది. కనుక అహంకారాన్ని నశింపజేసుకునేందుకు జగజ్జనని అయినటువంటి శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క పావన పంకజాలు అపూర్వమైనటువంటి లాక్షారసంతో అలంకృతమై ఆ పవిత్ర పాదార విందాల మీద తామర పువ్వులు చిత్రీకరించబడి, ఆ చిత్రీకరించబడినటువంటి తామర పువ్వుల మీద 2 జంట తుమ్మెదలు జుమ్ అంటూ జుంకారం చేస్తూ అప్పుడే అవి పుష్పాలుగా భ్రమించి ఆ పుష్పాల యొక్క సుగంధాన్ని, అందులో ఉన్నటువంటి మకరందాన్ని ఆఘ్రాణించేందుకు అక్కడికి విచ్చేసి ఉన్నాయన్నట్లుగా ఆ పావనమైనటువంటి పాదపద్మాల మీద ఆ తుమ్మెదల జంట చిత్రీకరించబడి ఉంది. పవిత్రమైనటువంటి ఆ పవిత్ర పాదపద్మాలకు అనేకములైనటువంటి పాదాభరణాలు అలంకృతములై ఉన్నాయి. అటువంటి పావన పాదాంబుజాలను ఎవరు స్మరిస్తూ ఉన్నారో వారికి తల్లి ప్రసాదించే సుఖం శాశ్వతమైన సుఖం. అందుకే అమ్మను శర్మదాయిని అంటున్నారు. సుఖములను ప్రసాదించినటువంటిది, శాశ్వతమైన సుఖమును ప్రసాదించినటువంటిది, శాశ్వత జ్ఞాన ఐశ్వర్యాన్ని ప్రసాదించినటువంటిది, శాశ్వతమైనటువంటి శాంతాన్ని ప్రసాదించినటువంటిది. దేవి పూజ శాంతాన్ని ప్రసాదిస్తుంది, పరిపక్వ అంతరంగాన్ని ప్రసాదిస్తుంది, సమస్తములైనటువంటి దుర్గుణాలను దగ్ధం చేస్తుంది. మహిషాసుర మర్దినై వాటన్నిటినీ నశింపచేసి మహాలక్ష్మి అయి అపారమైనటువంటి జ్ఞాన సంపదను, భక్తి సంపదను, శాంతిని, సుఖాన్ని, శాంతాన్ని, అపురూపమైనటువంటి మోహరహితమైన హృదయాన్ని, వీటన్నిటినీ జగజ్జనని ప్రసాదిస్తుంది. కనుక ఈ మంత్రరాజ్యము శర్మదాయిని అన్నటువంటి మంత్రరాజ్యము, పంచాక్షరి మంత్రరాజ్యము సర్వోత్కృష్టమైనటువంటిది. కేవలం ఈ ఒక్క మంత్రాన్నే ప్రతినిత్యము 1008 సార్లు జపించినా కూడా ఈ ప్రాపంచికమైనటువంటి సకల సుఖాలు పొందవచ్చు. అంతేకాకుండా శాశ్వతమైనటువంటి సుఖాన్ని కూడా జనని యొక్క అనుగ్రహం చేత సాధకులు పొందవచ్చు. పవిత్రాత్మ స్వరూపులారా, ఈ పావనమైనటువంటి మంత్రరాజ్యంలో మనకు అహంకార రాహిత్యాన్ని తల్లి ప్రసాదిస్తున్నదన్నటువంటి సారాంశం ఇక్కడ గోచరిస్తుంది. జీవితము అంటే అహంకారం లేకుండా ఎవ్వరం ఉండలేం. అహంకారం ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉండనే ఉంటుంది. అయితే అహంకారం అన్నటువంటిది మన జీవితంలో ఎంతెంత అధికంగా ఉంటుందో అది ఆపదలతో ఉన్నటువంటి ఒక పాము పుట్ట లాంటిది అని చెప్పుకోవచ్చు. పాము పుట్టలో ఎన్ని పాములు ఉంటాయో అలాగే ఆపదల పుట్ట లాంటిది అయిపోతుంది అహంకారంతో ఉన్నటువంటి జీవితం. ఎప్పుడైనా పౌర్ణమి దినం, ఒక పవిత్రమైనటువంటి పౌర్ణమి దినం వెన్నెల, పండు వెన్నెల కాస్తూ ఉంటుంది. ఆ పండు వెన్నెల చాలా శోభాయమానంగా ఉంటుంది. అనుకోని విధంగా రాహు ఆ చంద్రుని ఆక్రమించి గ్రహణం వస్తుంది. రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం. ఈ రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం వెన్నెలను హరిస్తుంది, పూర్తిగా చీకటి ఆవరిస్తుంది. జగజ్జనని మనకు పండు వెన్నెల వంటి దివ్య జీవితం ప్రసాదించింది. కానీ అహంకారం అనేటువంటి రాహువు ఆ చంద్రుని కమ్మినందువలన ఈ దుర్గుణాలన్నీ కూడా అక్కడికి వచ్చి చేరి ఉన్నాయి. అందువల్ల ఈ దుర్గుణాలను, ఈ అహంకారాన్ని నశింపచేసుకునే శక్తి చాలా తక్కువ మందికి ఉంటుంది. అమ్మ యొక్క పావనమైనటువంటి చరణాంబుజాలను ఆశ్రయించినంతనే, పవిత్రమైనటువంటి ఆ పావన పాద పంకజాలు జన్మకోట్ల కర్మలను కాల్చివేసి అహంకారాన్ని దగ్ధం చేస్తుంది. అహంకార రహితమైనటువంటి హృదయం శర్మదాయిని అయినటువంటి జనని అనుగ్రహానికి పాత్రమవుతుంది. అందువలన అన్ని పనులు అమ్మే చేయవలసి వస్తుంది. ఇక్కడ
అమ్మను కేవలం శరణాగతి భావనతో ఆశ్రయించడం మాత్రమే మానవులు చేయవలసినటువంటిది. అలాగ శరణాగతి భక్తి భావనతో ఆశ్రయించినంతనే అమ్మ ఏం చేస్తుంది? అహంకారాన్ని, జన్మజన్మల కర్మ పాతకాలను నశింపజేస్తుంది. క్రమ వికాసంలో హృదయం పరిపక్వతను పొంది ఈ దుర్గుణాలన్నీ, ఈ లోభం, మోహం, అహంకారం, ఈ అంధకారభరితమైనటువంటి అపసవ్యపు లక్షణాలన్నీ ఆసురీ లక్షణాలు అంటుంది భగవద్గీత. వీటన్నిటినీ 6 రకాలైనటువంటి శత్రువులను ఆసురీ లక్షణాలు. దైవీ సంపదలను పెంపొందింపచేసేది దైవ ధ్యానం, దైవ ప్రార్థన. సుప్రభాత కాలంలో లేచి, తల్లి లేచి ఈ దినం నిన్ను చూసేందుకు నోచుకున్నాము, చేసిన కోట్ల పాతకాలు నేటితో రూపుమాపిపోయాయి, అమ్మా నీ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించు అంటూ భక్తుడు తల్లిని శరణాగతి భావనతో, భక్తి భావనతో వేడుకుంటూ, భక్తితో పుష్పాలను సేకరించి, గంధం తీసి, అనేక రకాలైనటువంటి సేవలను చేసి తల్లిని సంతోషపరుస్తూ స్తోత్రం చేస్తారు. ఆ స్తోత్రం చేస్తూ తల్లిని పూజించే సమయంలో భక్తుడు ఏమై ఉంటాడు? తాను భగవతి అయి ఉంటాడు. తాను సాక్షాత్తు ఆ జగజ్జనని స్వరూపమై ఉంటాడు. అమ్మను పూజించే ఆ 10 నిమిషాల సమయమైనా మీరు సాక్షాత్ ఆ లలితా స్వరూపులై ఉంటారు. అందుకే లలితాంబికాదేవి స్వాత్మైవ రూప, స్వాత్మగా మనలో ఉన్నటువంటి అంతర్యామిగా ఆత్మగా విరాజిల్లుతున్నది విశ్వ విగ్రహ. ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి మూర్తిగా తాను విరాజిల్లుతున్నది. వృక్షాలలో, రాళ్లలో, చిన్న ఇసుక రేణువులలో, జల బిందువులలో, ఆకాశంలో కదిలేటువంటి ప్రతి మబ్బులో, ప్రసరించేటువంటి కాలంలో, ప్రతి క్షణంలో, యుగ యుగాలలో, కల్పకల్పాలలో, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో, అనేక బ్రహ్మాండాలలో, స్థావర జంగమాత్మకమైన సృష్టి సర్వంలో కేవలం ఆ బ్రహ్మమై మాత్రమే ఉన్నది అంటూ తత్వజ్ఞానులైనటువంటి ఆత్మవంతులు మాత్రమే దానిని దర్శించగలరు. కానీ అందరికీ అది సాధ్యం కాదు. అందుకే అందరి కోసం వసిన్యాది వాగ్దేవతలు భూలోకానికి ఈ పావనమైనటువంటి లలితా సహస్రనామాలు అనేటువంటి గొప్ప అక్షయ సంపదను పంపించారు. ఆ సంపద మీకు లభించింది. మీరు ప్రతినిత్యం లలితా సహస్రనామాలు పారాయణం చేస్తున్నారు. మీరు ధన్యులు, మీరు కృతకృత్యులు. జగజ్జనని అవ్యాజ్యమైనటువంటి తన దయతో మిమ్ములను అనుగ్రహించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.